ఒక తూనీగా చెట్టు కొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రి అయింది. 2 మినుగురు పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ తూనీగను చూచి గర్వంతో, ఓహో, నీవా తూనీగా? దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా? మేము వెలుగులు విరజిమ్ముతాము, ఆ వెలుగులో వెళ్తావా అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగా, మిత్రమా, నేను వెలుగు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళగలను, కానీ మీరు మాత్రం పగలు బయట కనబడలేరు. నన్ను హేళన చేసే ముందు మీరు ఏమిటో తెలుసుకోండి అన్నది తూనీగా. ఇంకా హేళనగా నవ్వుతూ, ఈ ప్రపంచానికి మేమే వెలుగులు చూపుతున్నాము, మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసుకో అని గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగా, నేను గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు, ఎదుటివారిని కించపరచకూడదు, మేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు. మనకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నా అని భావిస్తున్నారు. కానీ నక్షత్రాలు ఆకాశంలోనికి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది. తలతలా మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అవి అనుకుంటాయి. కానీ చంద్రోదయం తర్వాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని, మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాను అనుకుంటాడు. ఆ తరువాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్న చోటు తెలియకుండా పోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు, ఎవరి విలువ వారికుంటుంది అన్నది తూనీగా. అప్పుడు మినుగురు పురుగులు తమ తప్పుని తెలుసుకుని తూనిగకి క్షమించమని కోరాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.